UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి పండక్కి నేను విశిష్టంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. మీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రావటం, కామెంట్ బాక్స్లో చాలా విషయాలు చెప్పడం, నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. ఇక ఈ శరణ్ నవరాత్రులకి సంబంధించి, దసరాకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవాలి, అసలు పండుగని ఏ విధంగా జరుపుకోవాలి, ఆ ప్రత్యేకత ఏమిటి, ముఖ్యంగా మన తెలంగాణలో మనం జరుపుకునే బతుకమ్మ విశేషాలు ఏమిటి, ఇలా అన్నిటి గురించి, విజయదశమి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఇంకా ఏదైనా మిస్ అవుతున్నారని మీకు అనిపించినా, ఇలాంటి కార్యక్రమాలు మీరు చెయ్యండి అని మాకు సలహాలు ఇచ్చినా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గౌరీశంకర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. గౌరీశంకర్ గారు, ఇక శరన్నవరాత్రులకి సంబంధించిన వివరణ చెప్పండి. అంటే శరన్నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు అసలు 9 రోజులు 9 అవతారాలు అమ్మ ఎత్తడానికి గల కారణాలు ఏమిటి, దానికి సంబంధించిన వివరణ, ఆ తర్వాత వచ్చేదే కదా మనకి దశమి. శరన్నవరాత్రులు అనే పేరులోనే శరత్కాలానికి సంబంధించిన 9 రాత్రులు అనే అర్థం మనకు ధ్వనిస్తోంది. శరత్కాలం ఆశ్వీజ మాసం ప్రవేశించగానే మనకు శరత్కాలం మొదలవుతోంది కాబట్టి దాన్ని శరన్నవరాత్రులు అన్నారు. అసలు దసరా పండగ ప్రకృతికి సంబంధించినటువంటిది. ప్రకృతితో మనిషి జీవితం అంతా కూడా ప్రకృతితో ముడిపడి ఉంది. ఇప్పుడు చెట్లు, ప్రకృతి పెరిగితేనే ఆక్సిజన్ రావటం, అందుకనే కదా ఇప్పుడు ఆధునిక కాలంలో చెట్లని పెంచాలి అని మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇంట్లో కూడా కాబట్టి ప్రకృతిలో మనిషి సహజంగా ఆరోగ్యంగా జీవిస్తాడు. కాబట్టి ప్రకృతిని పూజించడం అనేది మొట్టమొదటి దశలో మనిషి చేసినటువంటి పని. అవే క్రమంగా పరిణామం చెందుకు ఇలా పండుగలుగా మనకు అవతరించాయి. సో ఆ రకంగా ప్రకృతికి సంబంధించిన ఈ పండుగ, ప్రకృతి అంటే ఎవరు? ప్రకృతి అంటే పరాశక్తి, ఒక శక్తి, ఒక దేవత. ఆదిమానవుడు మొదటి నుంచి కూడా తనకు తెలియని ఒక శక్తిని, ఒక అదృశ్య శక్తిని, ఒక అద్భుత శక్తిని, ఒక అతీత శక్తిని అమ్మవారుగా, స్త్రీమూర్తిగా భావించి ఆరాధించేటువంటి వాడు. కాబట్టి ఆ తరువాతే మనకి త్రిమూర్తులు వీళ్ళు అందరూ కూడా తర్వాత పురాణ కాలంలో వచ్చారు. కానీ ఆదిపరాశక్తిని కొలిచాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం ఈ ముఖ్యంగా శరన్నవరాత్రుల వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక తాత్వికత నేపథ్యం. కాబట్టి అమ్మవారు 9 రకాల అవతారాలతో పూజింపబడుతుంది, 9 రకాల నామాలతో కీర్తించబడుతుంది. అందుకే 9 రాత్రులు నవరాత్రులు అన్నారు. కాబట్టి మొదటి రోజు పాడ్యమి మొదలుకొని చివరి రోజు నవమి, అందుకే దాన్ని మహానవమి అన్నారు. మహర్నవమి, మహానవమి, ఆ ముందు రోజు దుర్గాష్టమి. అలా ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన ఉత్సవాలు ఈ శరన్నవరాత్రులు. చివరన 9 రోజు తర్వాత 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన తర్వాత చివరి రోజు మనకు 10వ రోజును దశమి. ఆ ఆరాధనకి చివరి సమాపనోత్సవం అంటామే. సమాపనోత్సవం విజయదశమిగా మనం చెప్పుకుంటాం. కాబట్టి విజయదశమికి సంబంధించి పురాణాల్లో అనేక రకాల కథలు ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముందు నవరాత్రుల విషయానికి వచ్చినప్పుడు, నవరాత్రులకు సంబంధించి అమ్మవారు దక్షిణ ప్రాంతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో వివిధ రకాల పేర్లతో అమ్మవారు ఈ 9 రాత్రులు కొలవటం జరుగుతుంది. అలాగే ఉత్తరాది ప్రాంతంలో కూడా అమ్మవారు రకరకాల పేర్లతో ఉంది. కొన్ని నవరాత్రుల్లో మనం ఇప్పుడు కూడా మీరు ఆలయాల్లో ఆ 9 రోజులు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు అలంకారం, ప్రత్యేకమైన అలంకారాలు చేసి ఆ అమ్మవారి అవతారం ఏమిటి అని అక్కడ వాళ్ళు ఒకటి డిస్ప్లే లాగా పెడతారు. అదే రోజు మీరు మరొక ప్రాంతానికి వెళ్ళి అదే అమ్మవారి అవతారం చూస్తే అక్కడ మరొక పేరు కనబడుతుంది. కాబట్టి ఇవి ప్రాంతాలను బట్టి అమ్మవారి పేర్లు
రకరకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారు అందరూ అంతా కూడా ఆ ఆదిపరాశక్తి ఒక్కతే. ఆ ఆదిపరాశక్తి యొక్క వివిధ రూపాలు, వివిధ నామాలే ఈ విధంగా ఉన్నాయి అని చెప్పటం ఉంది. ఇందులో మనం ఈ 9 రాత్రుల్లో, ఈ 9 నవరాత్రుల్లో అమ్మవారిని 9 నామాలతో కొలిచే విధాన్ని చూసినట్లయితే కొన్ని చోట్ల అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని ఈ 9 రకాల పేర్లతో అమ్మవారిని స్తుతించేటువంటి మనకు దుర్గా సప్తసతిలో, దుర్గా నవ స్తోత్రంలో ఈ విధమైనటువంటి నవదుర్గా స్తోత్రంలో ఈ విధమైనటువంటి ప్రార్థనా స్తుతి మనకు కనబడుతుంది. అమ్మవారు ఈ 9 రకాల పేర్లతో మనకు కనబడుతుంది. అది కాకుండా మామూలుగా దేవీ భాగవతం, ఇతర పురాణాలు అవి ఏం చెబుతున్నాయంటే అమ్మవారు ఈ 9 రాత్రుల్లో కూడా 9 రోజులు కూడా దుష్ట సంహారం చేసింది. అంటే రాక్షసులను సంహరించి లోకానికి శాంతిని చేకూర్చింది. కాబట్టి ఈ 9 రాత్రులు కూడా ఆ రాక్షస సంహారం జరిగినప్పుడు ఒక్కొక్క రాక్షసుని ఒక్కొక్క అవతారంతో, ఒక్కొక్క నామంతో సంహరించినందువల్ల ఆ 9 రాత్రులు అమ్మవారికి 9 రకాల పేర్లు ఏర్పడ్డాయని చెప్తూ ఉంటారు. అలా చూసినప్పుడు మొదటి రోజు మధుకైటపులు అనేటువంటి రాక్షసులు, 2 అన్నదమ్ములు, వారు శ్రీ మహావిష్ణువు చెవిలోని మురికి వల్ల ఏర్పడినటువంటి రాక్షసులు. రాక్షసులు అనగానే చెడ్డ గుణం కలిగిన వాళ్ళు రాక్షసులు, మంచి గుణం కలిగిన వాళ్ళు దేవతలు. ఇప్పుడు మనం కూడా ప్రజెంట్ సొసైటీలో కూడా మంచి వాళ్ళను దేవుడితో సమానంగా, అయ్యో ఆయన దేవుడయ్యా, ఆయన దేవుడు లాంటి వాడు అంటాం. దుర్మార్గుల్ని వాడు చాలా పరమ కిరాతకుడు అని అంటాం. కాబట్టి దేవతలు రాక్షసులు అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. మనిషిలో ఉన్నటువంటి మంచి గుణాలు, చెడు గుణాలే. వాటికే మన పురాణాలు ఈ విధమైనటువంటి పేర్లు పెట్టి ఇలా మనకు తెలియచెప్తున్నాయి. ఆ రకంగా మధుకైటపులను సంహరించినటువంటి అమ్మవారు మొదటి రోజు ఆ రాక్షసుల్ని సంహరించినందువల్ల ఆ రోజు ఆమె మహాకాళి అనే అవతారంతో ఆ రాక్షసుల్ని సంహరించినట్టుగా ఒక కథ ఉంది. కాబట్టి ఇది మొదటి రోజు జరిగినటువంటి నవరాత్రి. ఆ రోజు అమ్మవారిని మహాకాళి పేరుతో మనం కొలుస్తాం. ఇక రెండవ రోజు మహిషాసురుడు. మహిషాసురుడు అంటే మహిషము అంటే ఎద్దు. ఆ ఎద్దు ముఖం కలిగినటువంటి ఒక రాక్షసుడు. అతను లోకకంటకుడై ఆ ఇంద్రుని, దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళంతా పరమేశ్వరుడి దగ్గరికి మొరపెట్టుకుంటే పరమేశ్వరుడు కోపంతో ఆయన కోపాగ్ని ఒక రూపంగా అమ్మవారుగా అవతరించిందట. ఆ పరమేశ్వరుడు వాళ్ళ యొక్క దుశ్చేష్టలు విని కోపాన్ని ప్రదర్శించేటప్పటికీ ఆ కోపం అనే అగ్ని ఒక రూపంగా అవతరించి, ఆ రూపమే మాయాదేవి అని అంటారు. ఆమె మహిషాసురుని సంహరించింది. ఇది రెండవ రోజు ఆ అమ్మవారిని ఆ పేరుతో కొలిచేది. రెండవ రోజు ఆ రాక్షసుల సంహారం జరిగింది. ఇక మూడవ రోజు శుంభనిశుంభులు అనేటువంటి 2 రాక్షసులు ఉన్నారు. ఆ 2 రాక్షసులు కూడా పార్వతీదేవి ఒకరోజు ఆమె స్నానానికి వెళుతూ ఉన్నప్పుడు తన యొక్క సౌందర్యం చేత మరొక స్త్రీని సృష్టించింది అని ఇవన్నీ కూడా మనకు పురాణాల్లో చెప్పిన కథలు. ఆ స్త్రీని చూసి ఈ శంభనిశుంభులు ఆమెను మోయిస్తారు, ఆమెను కోరుకుంటారు. ఆమె దగ్గరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బంటులు చండా ముండా అనేటువంటి 2 రాక్షసుల్ని ఆమె దగ్గరికి పంపితే ఆమె వాళ్లను తిరస్కరిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చండముండలను సంహరించి ఆ తర్వాత శుంభనిశుంభులతో పోటీ పడుతుంది. ఈ శుంభనిశుంభులకు తోడుగా రక్తబీజుడు అనేటువంటి మరొక రాక్షసుడు వస్తాడట. ఈ 3 రాక్షసులతో అమ్మవారు ఆ 3వ రోజు ఆ ఉదయం నుంచి పోరాడి అలసిపోయి, ఆ రక్తబీజుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అతన్ని శరీరంలో నుండి, దేహంలో నుండిన ప్రతి బొట్టు నేల మీద పడగానే మరొక రాక్షసుడు పుడుతూ ఉంటాడట. ఆ విధంగా వాడిని సంహరించడం దేవికి చాలా కష్టతరం అయినప్పుడు ఆ రక్తం పడకుండా ఉండడానికి ఆ అమ్మవారు నాలుకను
విస్తరింపచేస్తుంది. ఆ నాలుకతో ఆ రక్తం నేల మీద పడకుండా ఆ రక్తాన్ని పీల్చి, అందుకనే అమ్మవారికి కాళీదేవి అంటే రక్తబీజుని యొక్క రక్తాన్ని గ్రోలి అది నేలపైన చెడు కాకుండా ఉండడానికి చేసింది కాబట్టి కాళీదేవి అవతారంగా మనకి 3వ రోజు చెప్తారు. ఇక 4వ రోజు కంసుడు దేవకీదేవికి అష్టమ గర్భం శ్రీకృష్ణుడు పుట్టి అతని ప్రాణగండం ఉందని తెలుస్తుంది. అతను చెరసాల్లో పెడతాడు. ఆమెకు పుట్టిన ప్రతి బిడ్డను సంహరిస్తూ వస్తాడు. 8వ సంతానం అతనికి గండం కానీ 7వ సంతానంగానే ఆ అమ్మవారు యోగమాయగా నందుని ఇంట పుడుతుంది. అప్పుడు నందుని ఇంట పుడితే కృష్ణుడు తీసుకువెళ్ళి అక్కడ వసుదేవుడు నందుని దగ్గర పెట్టి ఆ నందుని దగ్గర ఉన్న యోగమాయ ఆడ శిశువుని తెచ్చి ఇక్కడ పెడితే కంసుడు నిజంగానే ఈ శిశువే అష్టమ సంతానం అనుకుని ఆ శిశువును ఆకాశానికి ఎగిరేసి కత్తితో సంహరించబోతే ఆమె ఆకాశంలో ఒక పెద్ద శక్తి రూపంగా దాల్చి యోగమాయ, అది 4వ అవతారంగా చెప్తారు యోగమాయగా. ఆ తర్వాత రక్తదంతి అనేటువంటి అమ్మవారు 5వ రోజు ఒక రాక్షసిని అమ్మవారు దంతంతో పన్నుతో సంహరించినందువల్ల ఆమెకు 5వ రోజు రక్తదంతి అనే అవతారంతో పూజిస్తారు. ఇక 6వ రోజు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకానొక సమయంలో క్షామంతో కరువుతో బాధపడుతూ తినడానికి ఆహారం లేక అవస్థలు పడుతున్నప్పుడు ప్రజలను రక్షించాలని ఆమె ఈ నేలనంతా కూడా సస్యశ్యామలం చేసి వాళ్ళకు కావలసిన ఆహారాన్ని అందిస్తుంది. అందుకని శాకంబరి అనే పేరుతో ఆమెని కొలుస్తారు. శాకాంబరి అని. మనం ఆషాఢ మాసంలో అమ్మవారిని అన్ని కూరగాయలతో అలంకారం చేస్తామే, ఆ శాకంబరి అవతారమే ఈ నవరాత్రుల్లో 6వ అవతారంగా మనకు చెప్పబడింది. ఇక 7వ అవతారం దుర్గుడు అనే ఒక రాక్షసుని సంహరించి దుర్గాదేవిగా ఆమె అవతరించింది కాబట్టి ఆమె దుర్గాదేవిగా మనం 7వ రోజు చెప్పుకుంటాం. ఇక 8వ రోజు మాతంగి అని, 9వ రోజు భ్రామరి అని ఈ విధంగా అమ్మవారిని 9 రోజులు ఆమె దుష్ట సంహారం చేసి ప్రజలను రక్షించింది కాబట్టి ఆ 9 పేర్లతో 9 రూపాలతో ఆమెను కొలుచుకోవటం వల్ల ఈ 9 రాత్రుల్ని నవరాత్రులు అని శరన్నవరాత్రులు అని మనం స్తుతిస్తాం. అయితే దీనికి మరొకటి కూడా ఉందండి. ఈ 9 రోజులు కూడా నవదుర్గలు అనేటువంటిది కూడా మనకు ఒక మాట వినపడుతూ ఉంది. ఇది కూడా ఒక ఆచారం. మనకు చాలా రకాల ఆచారాలు, చాలా రకాల పురాణ గాథలు ఉన్నాయి. అందుకని కొన్ని మనం సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే ఈ నవదుర్గలను పూజించేటువంటి ఒక ఆచారం కూడా ఈ దసరా పండుగ సందర్భంలో ఉంది. అదేమిటి అంటే నవదుర్గలు అంటే 9 మంది ఆడపిల్లలను పూజించటం నవదుర్గ అంటే స్త్రీమూర్తి శిశు రూపంలో ఉన్నప్పుడు 1వ సంవత్సరం ఆడపిల్ల శిశువే అనబడుతుంది కాబట్టి 2 సంవత్సరాల ఉన్న ఆడపిల్లను తీసుకొచ్చి ఆమెను అమ్మవారిగా భావించి పూజించడం. మొదటి రోజు 2వ సంవత్సరం ఆడపిల్లను చిన్న పిల్లను తీసుకొచ్చి పూజించేటువంటిది ఒక మొదటి రోజు. ఆమెను కుమారి అని అంటారు. 2వ రోజు 3 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చి పూజిస్తారు. ఆమెను త్రిమూర్తి అంటారు 3వ రోజు కాబట్టి 2వ రోజు. ఇక 3వ రోజు 3 ఏళ్ల అమ్మాయిని, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ల అమ్మాయిని అంటే 1 ఏడాది పిల్లను శిశువుగా పరిగణించి ఆ అమ్మాయిని తాకరు. 2 ఏళ్ల అమ్మాయి, 3 ఏళ్ల అమ్మాయి, 4 ఏళ్ల అమ్మాయి, 5, 6, 7, 8 ఇలా 9 రోజులు 10 ఏళ్ల అమ్మాయి వరకు పూజిస్తారు. మళ్ళీ 11వ ఏడు ఉన్న అమ్మాయి మళ్ళీ పూజకు పనికిరాదంటారు. ఆ రకంగా ఈ అమ్మాయిలని మొదటి రోజు పూజించే అమ్మాయిని కుమారి అని, 2వ రోజు పూజించే అమ్మాయిని త్రిమూర్తి అని, కళ్యాణి అని, రోహిణి అని, కాళిక అని, చండిక అని, శాంభవి అని, దుర్గా అని, సుభద్ర అని మన ఇంట్లో చుట్టుపక్కల మన కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లల్ని తీసుకొచ్చి
అమ్మవారిని పూజించినట్టుగానే అమ్మవారు రూపంగా భావించి పూజించే ఒక సంప్రదాయం మనకుంది. ఈ 9 ఆడపిల్లల్ని నవదుర్గలు అంటారు. ఆమెను దుర్గా మాతలు అంటారు. ఇది దసరా శరన్నవరాత్రుల్లో ఉన్న ప్రత్యేకత. రైట్, చాలా చక్కగా వివరించారు. అదండి, శరన్నవరాత్రులు అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి ఇన్ని పేర్లు ఉన్నాయని మీకు ఎంతమందికి తెలుసు? ఈ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం జమ్మి చెట్టుకి పూజ చేయటం, దాని యొక్క విశిష్టత, ఎందుకు జమ్మి ఆకుని అంత ప్రత్యేకంగా చూస్తారు, ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.